ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అడవి మధ్యలో అల్లం మొక్కలు ఉన్నాయేంటా అనుకున్నాను. చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఏదో తోట వేసేసినట్టుగా ఉన్నాయి. కొండంతా ఎక్కడ చూసినా ఇలాంటి మొక్కలే కనిపిస్తున్నాయి. కానీ నాకు తెలిసి ఇవి అల్లం మొక్కలు అయితే మాత్రం కావన్నమాట. వాసన ఎలా ఉందో చూద్దాం. అల్లం వాసన రావట్లేదు, ఇవి అల్లం వాసన రావట్లేదు, కానీ కొంచెం పసుపు వాసన వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఒకే జాతికి చెందిన మొక్కలు అయి ఉండొచ్చు బహుశా. వీటికి చూడండి ఫ్లవరింగ్ ఎలా ఉందో, బ్యూటిఫుల్ గా ఉంది కదా చూడడానికి. అన్నయ్య నమస్తే. అన్నయ్య నమస్తే. ఏం పేరండి మీ పేరు? నా పేరు మహాలక్ష్మి రెడ్డి. మహాలక్ష్మి రెడ్డి. ఇంటి పేరండి? చెదల. చెదల. చెదల వాళ్ళు మా పక్క కూడా ఉన్నారు. ఎక్కడికి బయలుదేరారండి? కాలువ గేలం వేయడానికి. ఇది గేలం కర్ర అండి, ఇది గేలం కర్ర. చూడండి ఫ్రెండ్స్, ఇది గేలం ముళ్ళు అన్నమాట. అన్నయ్య ఇలా చూస్తూ ఉంటే అన్నని మనం కల్కి గుర్తొస్తా ఉన్నాడు నాకు. ఎందుకంటే కల్కి సినిమాలో ప్రభాస్ కుండే ఆయుధం అయితే ఇదే కదా, గేలం కర్ర. అదన్నమాట. అన్న ఇంకా ఊరు ఎంత దూరం ఉంటుందండి ఇక్కడ నుంచి? 1/2 కిలోమీటర్. 1/2 కిలోమీటర్ ఉంటుందా? ఓకే ఫ్రెండ్స్, ఎట్టకేలకు మనమైతే ఉత్తలూరు అనే గిరిజన గ్రామానికి చేరుకున్నాం అనమాట. ఇక్కడ మొత్తం కూడా కొండరెడ్డి గిరిజన తెగ ప్రజలు నివసిస్తూ ఉంటారు. చూస్తే వెనకాల వైపు దట్టమైన ఎత్తైన కొండలైతే ఉన్నాయి. ఆ కొండకి ఆనుకొని కొన్ని పెంకుటిల్లులు అయితే ఉన్నాయి. ఇక్కడ పెద్దమ్మ అయితే చేమకూర దొడ్డులో గాబు మొక్కలు లాగుతుందన్నమాట. కలుపు మొక్కలు లాగుతూ ఉన్నారు. కాదు, ఈ ఎదుర్లతో ఇంత అందంగా దిగ్గొట్టారు. ఇది ఎవరైనా వచ్చి చేశారా లేకపోతే మీరే చేసుకున్నారా? మీరే? అసలు ఎంత అందంగా ఎంత అద్భుతంగా అనిపిస్తా ఉందంటే ఇలా చూస్తా ఉంటే. ఇది తలుపు కదా, బాగుంది తల్లి. ఆహా, చాలా పెద్దగా ఉంది ఇల్లు లోపల. చూడండి ఫ్రెండ్స్, లోపల కంటే చాలా పెద్దగా ఉన్నాయి గదులు అవేను. ఏటెళ్ళారమ్మా బావగారు మరి? చేలో ఉన్నారా? ఏం చేస్తున్నారట చేలో పనులు? అంటే కోతులకి 5-6 ఆ టైం దాకా కుండేసి వస్తారు. కోతులు గదుముతూ ఉంటారా? ఏం పంటలు వేసారమ్మా? అంతే, కందులు, పొట్టలు, అలసంద. పొట్టలు అంటే జొన్నకాయలు. జొన్నకాయలు, దానికి పొట్టలు అంటారు. అవే. ఈ కొండ మీదకి ఇంకొక ఇల్లు ఉంది అండి. ఒక్క ఇల్లే ఉంది సింగిల్ గా. బాగున్నారమ్మా? మీ ఇల్లు చూద్దాం అనేసి వస్తా ఉన్నాం. ఇలాగా కొండ వారకు ఉంది కదా, బాగుంది కదా అని. బావగారు లేరా? మీరే కొట్టేస్తున్నారు పుల్లలు. గీయడానికి వెళ్ళారా? ఇవన్నీ కూడా గన్నెలు తుడుచుకోవడానికి కదమ్మా. ఇప్పుడు మామూలుగా పోయిన ఏడు కోసేసి పెట్టుకున్నారా? కట్టుమరి ఈడుకొని ఈ సంవత్సరం వాడుకుంటారు. మళ్ళీ వచ్చే ఏడుకి ఇప్పుడు కోసి పెట్టు, కొత్త కోసుకుంటారా? చూడండి ఫ్రెండ్స్, మా ఏజెన్సీ ప్రాంతంలో ఈ కాలంలో అయితే మాత్రం చాలా ఎక్కువగా ఇవే దొరుకుతాయి అన్నమాట. కొన్ని ప్రాంతాల్లో ఎదురు కంజులు అంటారు, ఎదురు కొమ్ములు అంటారు. కొన్ని ప్రాంతాల్లో మీరేమంటారమ్మా? కొమ్ములు అంటామండి. మీరు కొమ్ములే అంటారు, ఎదురు కొమ్ములు అంటారా? ఎదురు కొమ్ములు అంటామండి. పీడెం కొమ్ములు అంటామండి. పీడెం కొమ్ములు అంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తా ఉంటారు. ఎవరు తెచ్చారు? మీరు తెచ్చారా బావగారు తెచ్చారా? బావగారు తీసుకొచ్చారా? ఇచ్చేసి ఎటు వెళ్ళారేటి మరి? ఇచ్చేసి చెట్టుకి వెళ్ళాలి. చెట్టు అంటే జీరికి చెట్టా? ఆహా, సరే సరే.
మరి మీకు ఇది దట్టమైన అడవిలా ఉంది కదా, మరి మీకు అడవి జంతువుల భయం అది ఏమి ఉండదు? ఉంటాయండి, ఏముంటాయి మరి? ఉంటాయండి, గుర్రగేదెలు గుర్రగేదెలు అవి మీదకి వచ్చేస్తాయి కదా, మీదకి వస్తాయండి. మరి ఎలాగా? కానీ వాటికి ఏం చేయకుండా వస్తే ఏం చేయండి, వాటిని మనం ఏమి ముట్టకూడదండి. ముట్టకూడదు. ముట్టితే గనక మన మీదకి వస్తాయండి అవి. ముట్టడం అంటే ఎలాగా? అంటే మా అమ్ముల బాణాలు ఉంటాయి కదండి, బాణాలతో చేయగలరు, ఈ రాళ్ళతో విసిరగలరు, అలా చేస్తే మీదకి వస్తాయి అవి. మీదకి వచ్చేస్తాయి, మనం తట్టుకోలేమాట. పట్టుకోలేము, పారిపోలేమండి ఆటకి. ఒక్క దూకుడు తీరుతాయి అవి. గొర్రెలు, పందులు అవన్నీ ఉంటాయండి దారిలోన. వాటితో అయితే మనకేం బాధ ఉండదులే కదా. పందులు కూడా మీదకి వస్తాయి అంటారు కదమ్మా? మీదకి వస్తాయండి. మరి ఒంటి పండు అయితే దూకి కలుస్తాయండి. ఒంటి పంది అంటే ఏంటి? ఒంటి అంటే మందతో తిరగదండి అది, ఎక్కువ పందులతో తిరగదండి, ఒంటరిగా తిరగదు. అది ఒంటరిగా తిరుగుతుందా? అది ఆడదమ్మా కదమ్మా? మొగదైనా ఆడదైనా తిరగదు. అలా ఒంటరిగా తిరిగేది ఇట్లా మనుషుల మీదకి వచ్చేస్తది. కరుతుందా పొడుతుందా? కరుతుందండి, పండ్లు ఉంటాయి కదండి దానికి, పెద్ద పెద్ద పళ్ళు ఉంటాయి కదా. ఎప్పుడైనా ఎవరికైనా కరిసిందమ్మా మన ఊర్లో? లేదండి, మనము వాటికి ఏం చెయ్యం కదండి. వాటి జోలికి వెళ్ళకపోతే అది రావా? రాదు, మన దగ్గరికి రాదండి. వాటి జోలికి వెళ్తే వస్తుంది, వెళ్ళకపోతే రాదు. ఏం చేస్తున్నారమ్మా? ఏం చేస్తున్నారు అంటున్నా? కొండపేడుకి వెళ్ళి వచ్చారా? ఏం పండిస్తున్నారు కొండపేడులో? బొబ్బర్లు వేసారా? సరే సరే అమ్మా. మరి ఏం కూరలు ఇప్పుడు? పప్పు సాంబార్ చేసుకొని చేనుకి వెళ్ళిపోతాను. ఇప్పుడు 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 చేలో పడుకుంటారా? చేనుకి పడుకోవడం, పందులు కదా, అడవి పందుల కాపలాకి చేనుకి వెళ్ళిపోతారా? మరి బావగారు చేనుకాడే ఉన్నారా? మీరు వండుకొని వెళ్ళిపోవడమే. పొయ్యి వెలిగించుకున్నారా? మరి ఆ వంట కూడా అక్కడే చేసేసుకోవచ్చు కదా. దూరం కదా నీళ్లు మోసుకోవడానికి. మరి నీళ్లు ఉండవని చెప్పేసి కదా అక్కడ ఇలా పొయ్యికి మీద ఇలా తడకలా కట్టుకుంటారు కదమ్మా. ఏమంటారమ్మా దీన్ని? తడకలా కట్టిన దాన్ని జోలర్ అంటారా? అంటే పొగ తగిలి అవన్నీ ఆరుతాయని చెప్పేసి అలా పెట్టుకుంటారు కదా. అది ఏం పిక్కలమ్మా ఇవే? ఇవి ఇవి ఇవేం పిక్కలు? ఇవి గిల్లె పిక్కలు. దేనికి వాడతారు? తింటారా ఇవే? మామూలు తినడానికి తెచ్చుకున్నారు ఇవే? కాల్చుకొని ఉడికించుకొని కట్లు వార్చుకొని తింటారు అవి. అన్ని చెయ్యాలంటే ఎక్కువ ఉండాలేమో కదా. అయ్యా మీరు ఈ ఊరు కాడ పుట్టి పెరిగారా? మీ అమ్మ అయ్యాలు కూడా ఇక్కడే? అంటే ఎప్పుడో తరతరాల నుంచి ఇదే ఊర్లో ఉంటున్నారు. మరి భూములు గట్టా ఉన్నాయి అయ్యా బానే? డొంకాలు చెలుపుకొని ఏమైనా పళ్ళ తోటలు అవే వేస్తున్నారా? ఏం పంట తోట లేదు. మరి ఏం పండిస్తున్నారు ఆ భూముల్లో? కొద్ది కొద్దిగా అలా వేసుకున్నారా? కాదయ్యా మరి మీ ఊరికి రోడ్డు లేదు కదా, చాలా దూరంగా ఉంది కదా. నడిసే ఒకవేళ ఆరోగ్యాలు గట్ట బాగోపోతే ఎలా వెళ్తారు? జడ్డు మోసేవారు ముందైతే. మీరు చిన్నప్పుడు ఎలా ఉండేది? చిన్నప్పుడే జడ్లు మోసేవాళ్ళు. జడ్డు పెట్టి పుదిన. అప్పుడు దారి ఎలా ఉండేది? అప్పుడు ఇదే దారి కాదు, ఇలా ఉండేది. అప్పుడు ఇంకా డొంకలు ఉండేది. డొంక అమ్మ చూడవరా వాళ్ళు ఈ మళ్ళీ సంత పెట్టక ముందు. ఓహో సంత అయితే అప్పుడు మీ అమ్మ అయ్యే గాని రంపచోడవరం సంతకి వెళ్ళివాళ్ళ? సంతకి వెళ్ళేవారు. ఏ రోజు బయలుదేరి వాళ్ళయ్యా? లచ్చివారము బుధవారము బయలుదేరివారు. ఓడి ఆదివారం సంతకి వెళ్ళడానికి లచ్చివారమా? అలా పోయేవారు. మరి తిండి ఇక వండుకుంటా తినుకుంటా పోవడమే. ఎక్కడ వండుకునే వాళ్ళు? మాటి బ్రిడ్జి. మాటి బ్రిడ్జి అంటే గిన్నెలు కూడా మోసుకునే వాళ్ళు. చాలా బాగుంది. సంతలు చాలా బాగున్నాయి. అంటే అస్తమాట వెళ్ళేవాళ్ళు కాదు, ఎప్పుడో ఒకసారి వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు. అంటే ఊరోళ్ళందరూ కలిసి ఒకేసారి వెళ్ళిపోయేవాళ్ళము. నిమ్మకాయ గాని కొమ్మల కాయలు గాని కావళ్ళు పట్టుకొని వెళ్ళి అమ్ముకోవడానికి. సరే సరే అవి అమ్ముకొని అటుతో సంతలు చేసుకొని వచ్చేవారు. మళ్ళీ అమ్మకాయలు పెట్టుకుంటా. మీరు పుట్టిన తర్వాత మారేడుమిల్లి సంత. మారేడుమిల్లి
ఆహా, మరి రోడ్డు ఎందుకు వేయించుకోలేదు నాన్న? ఇలాగంతే పట్టించుకొని మేమేం చేయడం ఎన్నో పిఓ దగ్గర పోయి మరి మాట్లాడి మరి పెట్టడం కూడా పెడితే రేపు మాపో వస్తుందని మరి మా పేయడమే ఇంకంతే, రోడ్డు మాత్రం లేదు. లేదు. ఇదిగో ఇక్కడ ఒక చక్కని ఫ్యామిలీ కనిపిస్తుందా అండి? ఒక పుంజరాజు, ఒక పెట్టమ్మ, 2 పిల్లలు. చూడండి, ఎవరైనా ఉన్నారా చెల్లి లోపల? ఏం చేస్తున్నారు? అలుగుతున్నారా? అబ్బో అబ్బో, ఇది మీ వంటపాక చెల్లి? చెల్లి మీకు ఆవులు గేదెలు ఉంటాయా ఊర్లో? ఊర్లో ఉండవండి, మా పక్క ఊరికి వెళ్ళి తీసుకొని రావాలండి. పేడ కావాలంటే పక్క ఊరికి వెళ్ళి తెచ్చుకుంటారా? మీరు అలుక్కోవాలి అంటే పేడ కోసం ఏ ఊరు వెళ్తారమ్మా? మారేడుమిల్లి వెళ్తామండి. మారేడుమిల్ల? మారేడుమిల్లి, అక్కడ మారేడుమిల్లే. 10 కిలోమీటర్లు. రోడ్డు కూడా బాగలేదు కదా మరి? బాగాలేదండి, దిగి నడుచుకుంటే వెళ్తామండి. వెళ్ళి పేడ కోసం అన్ని బాధలు పడతారా? మళ్ళీ దిగి నడుచుకుంటే తీసుకొస్తామండి పేడ, నెత్తిలో పెట్టుకొని. బండి మీద వెళ్తారా? బండి మీద అంటే బండి మీద అండి, ఆటో అంటే ఎక్కువ మంది అంటే కిరాయి పడుతుంది కదండి. ఇటు పేడ తెచ్చుకోవడానికి ఆటో కిరాయి కూడా పెట్టుకుంటారా? కిరాయి కూడా పెట్టుకుంటారండి. ఓడి అమ్మ, ఈ పేడ ఎప్పుడు తెచ్చావమ్మా? ఇది మొన్న శనివారం తీసుకొచ్చారండి. శనివారం రోజు సంతకి వెళ్ళినప్పుడు తెచ్చారా? సంతకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చామండి. అబ్బో, సంతకి వెళ్ళాక పేడ కూడా తెచ్చుకుంటారంట ఫ్రెండ్స్. ఇది చూడండి, మరి మామూలు విషయం కాదు. మరి ఇక్కడ ఆవుల్ని గాని ఏం పెంచుకోవట్లేదు ఎందుకు చెల్లి? పెంచుకుంటే చచ్చిపోతున్నాయండి, అందువల్ల ఇంకా ఎవరు తేవట్లేదండి. చచ్చిపోవడం, ఇంకా పారిపోవడము ఈ ఊర్లో బతికేయండి. బతకవండి. ఎందుకురా, ఏమవుతుంది అంట? పూర్వకాలం నుంచి అలాగా పుట్టుదల అలాగే అంతే. ఊరు కూడా ఆవులు మాత్రం బతకవండి. ఆవులు, మేకలు బతుకుతాయా? మేకలు బతుకుతాయండి. అబ్బో, మరి మీరు ఇల్లు అలుక్కోవడానికి పేడలు కావాలనుకో ఏం చేస్తారు? కూరు వెళ్ళాలండి. ఏ ఊరు వెళ్తారు? అటు కూరు, కుట్రాడ, అలాగే ఇంకా ఆటలు గట్ట వేసుకుని వెళ్ళాం. ఆటోలు గట్ట పెట్టుకొని అంత దూరం వెళ్ళి పేడ తెచ్చుకుంటారా? మొత్తానికి కొండకాలం నీళ్లు తెచ్చుకొని తాగుతారనమాట. మరి మంచినీళ్ళు ఎక్కడి నుండి తెచ్చుకుంటారమ్మా? ఇంకా పైకి వెళ్ళాలా? ఇవి మామూలుగా వాడుకోవడానిక? బట్టలు ఉతుక్కోవడానికి, గిన్నెలు తోముకోవడానికి? ఆహా, ఎటు బయలుదేరారండి? సేలికి వెళ్తున్నారా? ఇది క్యాట్లబర్ పట్టుకెళ్తున్నారు దేనికి? పిట్టలుగా? దొరుకుతాయండి పిట్టలు? అల్ట కొట్టడానికి. ఏమేం పిట్టలు ఉంటాయండి మన అడవిలో? ఇంకా పిక్కులు అంటామండి, డబ్బి పిట్టలు, ఇలాంటి ఇంకా బోడలు, గుడ్డి బోడలు. ఏంటి ఏ పిట్టలు అంటే ఆ పిట్టలు? పిట్టలండి కలుస్తాయి. మరి ఇదే కత్తి పట్టుకెళ్తున్నారా? తెగ్గుతామండి, గీత కత్తి అంటారు. గీత కత్త. ఇంకేది ఏదన్నా ఏంటి? జీరికి చెట్టు గెల ఉందేట? జీరికి చెట్టు ఉందేట? కళ్ళు వస్తుందండి? లేదండి, అంతే చూడడానికి వెళ్తున్నాను. చూడడానికి వెళ్తున్నారా? ఏం తాగుతున్నారు నాన్న? ఆకు డొప్ప వేసుకొని తాగుతున్నారు? వేడి నీళ్ళ కొడుక. వేడి నీళ్ళ? కాలువ నీళ్ళు తెచ్చుకొని వేడి చేసుకొని తాగుతారా? మరి గ్లాసులు లేవా డొప్పలో తాగుతున్నారు? నాకు ఇప్పుడు ఆకులు అలవాటు కదా కొడుక, ముందు బట్టి మీకు ఫస్ట్ నుండి ఆకులు అలవాటు. ఇప్పుడే మనం వీళ్ళు నీళ్ళు ఎక్కడి నుండి తెచ్చుకుంటున్నారో చూసాం కదా అండి. అయితే తాగడానికి కూడా వీళ్ళు కాలువ నీటిని వాడుతూ ఉన్నారు. అయితే ఇలా మరిగించుకుని తాగటం అనేది నాకు మంచిగా అనిపించింది అన్నమాట. అయ్యా, ఈ గడ్డి ఏం గడ్డి అని అయ్యా ఇలా పెంచారు? ఇది ఒకటి కురువేల డుబ్బు. ఈ గడ్డి పేరు కురువేల డుబ్బు. కురువేల డుబ్బు అంటారా? దేనికి పని చేస్తుంది ఇది పెంచుతున్నారు? గాలికి పని చేస్తుందండి ఇది. గాలి కంటే? గాలి పట్టినప్పుడు
గాలి అంటే ఏమన్నా దెయ్యాలు లాంటి దెయ్యాలు భూతాలు పట్టినప్పుడు. ఎలా వాడతారు దీన్ని? వేలు తీసి మరి రాస్తారు, వేరు తీసి నూరి రాస్తారు, ఒంటికి రాసేస్తారా? రాస్తే తగ్గుతుందా? తగ్గుతుంది. కురివేలు డుబ్బు అందుకు వాడతారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఉత్తలూరు గ్రామం అయితే మాత్రం ఎలా ఉందో, గిరిజన ప్రాంతాలు ఎలా ఉంటాయి అనడానికి బెస్ట్ నిదర్శనం అన్నమాట. ఇలా ఉంటాయి. ఇక్కడ ఎవరైనా ఉన్నారో లేదో, ఇంట్లో ఎవరైనా ఉన్నారా మా? ఇదిగో ఇక్కడ మేకలు కనిపించినాయి. వీళ్ళు మేకలు పెంచుకుంటున్నారు అనుకుంటా. విన్నారు కదా ఇందాక వీళ్ళ మాటల్లో, ఆవులు గేదెలు ఇలాంటివి ఏవి కూడా ఈ ఊర్లో పెరగవంట. ఇంకో విషయం ఏంటంటే, ఇదిగో ఈ ఊర్లో మొత్తం కూడా ఆవులు గేదెలు పెరగవు. ఇదిగో ఎర్రమట్టితోనే అలుక్కుంటున్నారు ఇలాగా. కానీ కూడా ఇది కూడా ఒక సొగసుగా అందంగా అనిపిస్తా ఉంది. ఎంతమంది పిల్లలమ్మా? 5 పిల్లలా? అమ్మ బాబా, అంతమందే. పెద్దడికి బళ్ళు వేసేసారా? వీళ్ళందరూ మీ పిల్లలే అయితే. బావగారు ఎటు వెళ్ళారమ్మా? ఏం చేస్తున్నారు? కాదు మరి, పొద్దుపోయింది కదా, ఇంకా రాలేదా అంటున్నా. కాసేపు ఉండేకి వస్తారా? తమ్ముడు, మీరే తయారు చేస్తారా? దేనికోసమమ్మా? దేనికోసం అంటే ఈ గోళల టైప్ తయారు చేసుకుంటే పిట్టలకి కొట్టడానికి, పిట్టలకి క్యాట్ లబ్బర్లు వాడడానికి, పిట్టలకి కొట్టడానికి పని చేస్తుందని అలా తయారు చేసుకుంటాం అన్న. ఎక్కడి నుండి వచ్చారమ్మా? చేను నుండా? ఏం పనులు చేస్తున్నారు? తుప్పాలు నరుకోవడం. అందరు ఒకటే పని చేస్తున్నారు. మొక్కజొన్నలకి తుప్పలు గట్ట లాక్కోవడమే. మరి ఇంత బరువైన కర్రలు తెచ్చేసావు, అలాగా ఎంత దూరం నుండి తెచ్చావు కానీ మొత్తానికి. అక్క, ఇవేవో వెరైటీగా ఉన్నాయి. ఏం కొక్కులు ఇవి? ఇసుక కొక్కులు అండి. ఇసుక కొక్కులా? ఇంత చిన్నగా ఉంటాయా? పెద్దలు ఉంటాయి, ఇంకా విషయాలు కానీ పెద్దలు ఉంటాయి. పెద్దవి కూడా ఉంటాయా? మరి ఇన్నే దొరికినాయా? అన్నీ దొరికి. మరి ఇప్పుడు ఏం చేస్తావి? కొన్ని కొక్కులు పొట్లం పెడతా. పొట్లం పెట్టుకుంటారా? ఉప్పు వేస్తున్నారా? అలా కలిపినట్టు చెయ్యాలేమో కదా. దాని నుంచి ఎలా కొంచెం నీరు వస్తుంది కదా. నీరు రాదా? వస్తుంది కదా, ఆ నీరుకి అది కరిగిపోతుంది. ఎలా కడతావు చూడాలి. ఇప్పుడు ఒక కాకుతో కట్టేస్తున్నావు కలిసి కదా. అదే కాడని అలా తిప్పేసి అంటే ఎక్కువ దొరకకుండా ఇలాగ 1-2 దొరికితే మాత్రం ఇలాగ పొయ్యిలో పెట్టేసుకుంటారా? కూర వండుతారు. వద్దే అంటే ఎక్కువ కదా, ఎక్కువ దొరికితే కూర చేసేసుకుంటారు. ఓ, పొట్లం కాలిపోయిందా బావగారు? రెడీ అయిపోయిందా? అయిపోయిందండి. ఇదిగో ఇసుక కొక్కులతో చిన్న పొట్లం అయితే కట్టడం జరిగింది. జస్ట్ ఒక 2-3 minutes లోనే ఇది రెడీ అయిపోయింది అన్నమాట. వేడివేడిగా పొగలు కక్కుతూ ఉన్నాయి. ఇందాక మనం వేసిన గడ్డలుప్పు అయితే కరిగిపోయి పట్టేసి ఉంటది కదండి? పట్టేసిందండి. అంటే ఎక్కువ కొక్కులు దొరికితే కూర చేసుకుంటారు, లేకపోతే తక్కువ అయితే ఇలాగా పొట్లం కట్టుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, వేడివేడిగా పొగలు వస్తూ ఉన్నాయి. ఎలా ఉందండి? బాగుందా? రుచిగానే ఉందండి. రుచిగానే ఉంది. కళ్ళు కూర అయితే మరి పని చేసినండి. కళ్ళు కూర ఏంటండి? కళ్ళు కండి. అదే కళ్ళుకి అయితే కళ్ళుతో పాటు అయితే బాగుంటది అంటారా?